రమేష్ ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. అదే విషయాన్ని తన భార్యతో చెప్తున్నాడు. అసలు ఈ చలాన్ తనకి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యపోతున్నాడు. అది కూడా ఓవర్ స్పీడ్ పేరుతో 2000 రూపీస్ ఫైన్. కానీ అతను ఎప్పుడూ లిమిట్స్లోనే డ్రైవ్ చేశాడు. పైగా ఆ మెసేజ్లో చెల్లింపు లింక్ కూడా ఉంది. మేధ మీరు ఈ ఫైన్ చెల్లించకపోతే ఏం జరుగుతుంది అని అడిగింది. పెనాల్టీ చెల్లించకపోతే కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. కాబట్టి అతను చివరిగా దానిని చెల్లించాల్సి వచ్చింది. చలాన్లోని మెసేజ్ని అలాగే కోర్టు కేసుకు వెళుతుందన్న బెదిరింపుల్ని చూస్తుంటే ఎవరైనా బెదిరిపోతారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఇలాంటి మెసేజ్లు ప్రభుత్వ సంస్థలతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా పంపిస్తారు. కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు అలాంటి సందేశాలు పంపుతారు. కొన్నిసార్లు ఆదాయ పన్ను శాఖ కూడా పంపిస్తుంది. మిమ్మల్ని భయపెట్టడానికి ట్రాయ్ పేరుతో సందేశాలు పంపుతారు. ఆ భయం ఆందోళన వల్ల ఫైన్ చెల్లిస్తూ ఉంటారు. సైబర్ నేరగాళ్లు రమేష్ లాంటి లక్షలాది మందికి ఇటువంటి మెసేజెస్ పంపుతారు. వీటిని బల్క్ మెసేజింగ్ అంటారు. చాలాసార్లు వ్యక్తులు కూడా కాల్స్ చేస్తారు. మెసేజెస్ లేదా కాల్స్ రెగ్యులేటర్ నుండి వచ్చినవి అంటే ప్రభుత్వ సంస్థ నుండి వచ్చినవి అని క్లెయిమ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేరుతో కాల్స్ చేసిన అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలకు తమ రిఫండ్లు రావని లేదా రిటర్న్లను తిరస్కరిస్తామని చెప్తారు. మెసేజ్లో పంపిన లింక్ పై క్లిక్ చేయమంటారు. మీరు లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్ థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ యాప్ వివిధ రకాల యాక్సెస్ కోసం అనుమతి అడుగుతుంది. మీరు మీ పర్సనల్ అలాగే బ్యాంక్ వివరాలను ధృవీకరించిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ అయిపోతుంది. ఇలాంటి కాల్స్ ట్రాయ్ పేరుతో కూడా చేస్తున్నారు. మీ నంబర్ను డిస్కనెక్ట్ చేస్తామన్న బెదిరింపుతో కాల్స్ వస్తాయి. మీ ఫోన్ నెంబర్ నుండి తెలియని వ్యక్తులు తప్పుడు సందేశాలు పంపారని అది క్లెయిమ్ అయిందంటారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అనేక సిమ్ కార్డులు పొందేందుకు వారు మీ ఆధార్ నెంబర్ను యూజ్ చేస్తారు. కస్టమర్ తన నెంబర్ను డిస్కనెక్ట్ చేయకూడదనుకుంటే అతను పెనాల్టీ చెల్లించాలంటారు. దీంతో ప్రజలు ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ అలాంటి కాల్స్ను సంస్థ చేయదని క్లియర్గా చెప్పింది. ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వారు కంపల్సరీగా సర్వీస్ ప్రొవైడర్ను లేదా టెలికాం కంపెనీని సంప్రదించాలి. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ కామాక్షి శర్మ ప్రకారం సైబర్ నేరస్తులు మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వారు మీ సోషల్ మీడియా యాక్టివిటీని పర్యవేక్షిస్తారు. పర్సనల్ డేటాను దొంగిలిస్తారు. ఈ సమాచారం సురక్షితం కాదు, ఎందుకంటే ఇందులో థర్డ్ పార్టీ భాగస్వామ్యం ఉంటుంది. మీ సెర్చ్ హిస్టరీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేసిన ఖర్చుల ఆధారంగా స్కామ్లను చేయడానికి సైబర్ నేరస్తులు డేటాను ఉపయోగించవచ్చు. వివిధ రెగ్యులేటర్ల తరపున డబ్బు వసూలు చేయడానికి కాల్స్ చేస్తున్నామంటూ క్లెయిమ్ చేసుకుంటారు. అటువంటి కాల్స్ను అడ్డుకోవడానికి ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేయండి. చట్టబద్ధమైన రెగ్యులేటర్లు లేదా ప్రభుత్వ ఏజెన్సీలు అలాంటి సందేశాలు పంపవు. మీకు చలాన్ మెసేజ్ వచ్చినట్టయితే దాన్ని e-challan.parivahan.gov.in లో చెక్ చేసి దాని ప్రామాణికతను సరిచూసుకోండి. దాని ప్రామాణికతను చెక్ చేయడానికి చలాన్ నెంబర్ లేదా వాహనం నెంబర్ని యూజ్ చేయండి. మీ ఐటీఆర్లో విషయాలకు సంబంధించి మీకు ఏవైనా మెసేజెస్ వచ్చినా, సమస్యను పరిష్కరించడానికి ఎవరైనా డబ్బు అడిగినా, అలా ఏదైనా చెల్లింపు చేసే ముందు ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ని సందర్శించండి. వెబ్సైట్ చిరునామా www.incometax.gov.in. మీ వినియోగదారు ఐడి, పాస్వర్డ్తో మీ ఖాతాకు లాగిన్ అవ్వండి. దాన్ని ధృవీకరించండి. మీ రిటర్న్, రిఫండ్ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. నంబర్ను క్లోజ్ చేయమని మీకు బెదిరింపు కాల్స్ వస్తే అటువంటి కాలర్ను అస్సలు నమ్మకండి. మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లేదా కస్టమర్ కేర్ని సంప్రదించండి. సంబంధిత సమాచారాన్ని సేకరించండి. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా మారారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి మీరే అప్రమత్తంగా ఉండాలి.